నాకు టైటిల్ ఇచ్చారు మా వాళ్ళు, తెలుసా మీకు? నాకు టైటిల్ ఇచ్చారు మా వాళ్ళు, దరిద్రుడిరా నువ్వు, దరిద్రుడా అని. నా తల్లి ఇన్ని లారీలు వస్తున్నాయి, ఒకటన్నా తగలట్లేదు ఇంద్రా నీకంది. ఎంత విరక్తి చెందితే ఎలా అని ఉంటుంది చూడండి. అంటే సస్యపోయి తీడు అని అనుకున్న పరిస్థితి నాది. నిజంగా నేను అబద్ధం చెప్పట్లేదు. కానీ నా ప్రభు, నేను చావాలనుకోలే, నా కోసం సిలువలో చచ్చిపోయి తిరిగి లేచాడు. కన్న తల్లికి విసుగుబుట్టి చావాలరా నువ్వు అన్న పరిస్థితి అని నా యేసయ్య నన్ను బ్రతకాలనుకో. నా పాపాలన్నీ ఆయన రక్తంలో కడిగేసి నా జీవితాన్ని చరితార్థంగా మార్చాడు. నా కన్న తల్లి కాదు కానీ నన్ను అలాగ ఎత్తుకున్న తల్లి నా యేసయ్య. చాలేమన్నంటే మీకు ఎంతమందికి అభిమానం ఉందండి? చాలేమన్నంటే మీకు ఎంతమందికి అభిమానం ఉంది? నిజంగా అభిమానం ఉంటే చేసి థ్యాంక్ యూ. ఇంతమంది ప్రేమను బట్టి నేను ధన్యుడు. ఇంతమంది హృదయాల్లో అభిమానం ఉంది కదా, అందుకే ఇంత కష్టపడవచ్చు తెలుసు నాకు. ఇప్పుడు అభిమానం. కానీ నా గత జీవితాన్ని మీరు ఎరిగుంటే మా అమ్మ ఆ మాట అన్నంటే నమ్ముతారా? కానీ ఆ స్థితిలో నేను పాపినై ఉండగానే నా ప్రభు నా కోసం చనిపోయి తిరిగి లేచి నన్ను పిలిచి ఆయన రక్తంతో కడిగి నన్ను శుభ్రపరిచి నన్ను ఇలా రెడీ చేసి మీ ముందుకు తీసుకొస్తే మీ అందరికి అభిమాన పాత్రుడిని. నన్ను ఇలా చేసింది ఎవరో తెలుసా? నా యేసయ్య. నా యేసయ్య చేశాడు. ఇలా చెక్కింది నా యేసయ్య, ఇలా మలిచింది నా యేసయ్య. ఈరోజు కూడా నేను నేర్చుకుంటా, ఎప్పుడు దేవుడితో చెప్పుకున్నది అదే. ఇలా ఈ మంచి లైఫ్ని నా దేవుడు నాకు అనుగ్రహించాడు. బై లక్ ఏంటంటే నేను కూడా లోబడటం, ఆయన చెప్పిన ప్రకారం వినటం వల్ల నాకు ఈ ధన్యత లభించింది. ఇక్కడ కూర్చున్న మీరే కాదు, కోట్లాది మంది హృదయాలలో నాకు స్థానం ఇచ్చాడు నా తండ్రి. లక్షలు కూడా కాదు, కోట్ల మంది హృదయాల్లో ఈ పాపికి, పనికి మాలిన పాపికి దగ్గరగా తీసుకొని కడిగి శుద్ధి చేసి. ఎందుకు ఇంత వివరించి చెప్తున్నానంటే, ఈరోజు దేవుడు నీ హృదయ తలుపు తడుతున్నాడు దా అని. నాకు దాసుడిని చూసావు కదా, నీ జీవితాన్ని కూడా అలాగ ఆశీర్వదించాలని, అలాగ వెలిగించాలని ఆశగా ఉంది నా కుమారుడా, నా కుమారి. నువ్వు నాకు కావాలి రమ్మని పిలుస్తున్నాడు. ఈ స్వరం నీకు వినబడితే పరిగెత్తి రక్షణ